హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే. వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు లంచ్కి మా ఇంట్లో రిలేటివ్స్ వస్తున్నారండి. సో వాళ్ళ కోసం నేను వెజ్ పులావ్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. బిస్మిల్లా. నేను ముందుగా ఒక డేక్షా తీసుకున్నానండి. అందులో 1/2 కిలో ఆయిల్ తీసుకున్నాను. నేను 2 కిలోస్ వెజ్ పులావ్ చేస్తున్నానండి. అందుకోసమని నేను 1/2 కిలో ఆయిల్ తీసుకున్నాను. ఇందులో నేను 2 బే లీవ్స్ వేస్తున్నానండి. దాంతోపాటు కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకుంటున్నానండి. నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటానండి. ఇందులో నేను 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అది రఫ్లీ చాప్ చేసుకున్నాను. బిర్యానీ కోసం అని రఫ్లీ చాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో నేను 5 గ్రీన్ చిల్లీస్ స్ప్లిట్ చేసి వేసుకున్నాను. దీంతో పాటు నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఇది బాగా కలిపాక ఇందులో నేను 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. వెజ్ కాబట్టి తక్కువగా అయినా సరిపోతుంది. ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. దీంతో న్యాచురల్ కలర్ వచ్చేస్తుంది. పులావ్లో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నేను ఇందులో వాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు అంటారు కదండి, అవి వేసుకుంటున్నాను. అది ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. దీంట్లో నేను క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది బాగా కలిపి కొంచెం కుక్ అయ్యాక ఇందులో టొమాటోస్ వేసుకుంటున్నానండి. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను ధనియా, పుదీనా ఆకుల్ని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది మొత్తం బాగా కలుపుకున్నాక ఇందులో నేను 2 బిగ్ సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి. అవి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకుంటానండి. కర్డ్ వేసుకుంటే ఇందులో కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందని కర్డ్తో పాటు నేను ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుంటున్నానండి. ఇది ఒక 10 to 15 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. చూడండి, బాగా కుక్ అయిపోయింది కదండి. ఇందులో నేను 7 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. రైస్కి డబుల్డ్ వాటర్ వేయాలన్నమాట. అంటే 7 గ్లాసెస్ రైస్ అంటే 14 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. నేను ఒక డేక్షాలో వాటర్ తీసుకొని వాటర్ అంతా ఇందులో వేసిన తర్వాత స్టార్టింగ్లో మనం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను 3.5 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే కొంచెం టేస్ట్ కోసం ఇంకా కావాలనుకుంటే ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే ఇదంతా సరిపోతుందండి. ముందుగానే రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత నేను ఇందులో రైస్ వేసుకుంటానండి. చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో నేను రైస్ కూడా వేసుకున్నానండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఈ స్టేజ్లో నేను రైస్ని ఫ్లిప్ చేసుకుంటానండి. మసాలా మొత్తం బాగా స్పైసెస్ అన్నీ బాగా కలిపేలాగా మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ వరకు నేను హై ఫ్లేమ్లో దీన్ని పెట్టుకొని కుక్ చేసుకుంటానండి. చూసారు కదండి, ఇది బాగా కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని చికెన్ కర్రీ చేయడం స్టార్ట్ చేద్దామండి. చికెన్ కర్రీ కోసం ముందు నేను ఒక డేక్షా తీసుకున్నాను. అందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను, అది తీసుకున్నానండి. దాంతోపాటు 2 బే లీవ్స్ అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను ఒక 5 to 6 మీడియం సైజ్ ఆనియన్స్ బాగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అవి ఇందులో వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటానండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులో నేను 2 to 3 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. టీ స్పూన్స్, టేబుల్ స్పూన్స్ కాదండి. టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని
పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి, ఇప్పుడు ఇందులో నేను బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నానండి. నేను ఈ కర్రీ కోసం 1 కిలో చికెన్ తీసుకున్నానండి. అది 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. అది ఇందులో వేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కావాల్సిన మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో ముందు నేను 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అది రఫ్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. 2 టొమాటోస్, క్యాష్యూస్, ఎండి కొబ్బరి, కొంచెం మసాలా తీసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ మసాలా మొత్తం నేను చికెన్లో వేసేసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్లు ధనియాల పౌడర్, 1.5 స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. పాటు నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో నేను ఫ్రెష్లీ చాప్డ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను 1 కప్ కర్డ్ వేసుకుంటున్నానండి. దాంతోపాటు 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి కుక్ అవ్వడానికి పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదండి, బాగా కుక్ అవుతుంది. ఇది 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేసేసుకుంటానండి. చూసారు కదండి, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో పాటు నేను రాయితా కూడా తయారు చేశాను. కొంచెం సాలెడ్ కూడా రెడీ చేసుకున్నానండి. ఇదంతా ఫాస్ట్గా మనం ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, వెజిటేబుల్ పులావ్, చికెన్ కర్రీ, రాయితా, సాలెడ్, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తే కానీ, ఫ్రెండ్స్ వస్తే కానీ ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.